హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక సూపర్ హెల్దీ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ ని చూపించబోతున్నా. అదే చిరుధాన్యాల జావా మరియు అంబలి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునే వారికి మరియు రోజంతా యాక్టివ్గా ఉండాలనుకునే వారికి మిల్లెట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ఈ జావాని అప్పటికప్పుడు వేడిగా ఎలా తయారు చేసేసుకోవాలి, అలాగే మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో రాత్రంతా పులయబెట్టి చలవ చేసే అంబలిని ఎలా తయారు చేసేసుకోవాలో అన్ని చిట్కాలతో సహా ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రాగుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 5 రకాల మిల్లెట్స్ ని వాడుతున్నాను. ఈ చిరుధాన్యాలతో మనం ఇప్పుడు జావా పౌడర్ని లేదా అంబలి పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటున్నాం. 2 కప్పుల రాగుల్ని, 1 కప్పు కొర్రలు, 1 కప్పు సద్దలు, ఇవి జొన్నలు. అలాగే మనం ఇప్పుడు సామల్ని కూడా తీసుకుంటున్నాం. 2 కప్పుల రాగుల్ని తీసుకున్నాం, మిగతాటివన్నీ కూడా 1 కప్పు చొప్పున వేసుకుంటున్నాం. మీరు కావాలంటే అన్ని సమానంగా తీసుకోవచ్చు. నేనైతే కాస్త రాగుల్ని ఎక్కువగా వేసుకుంటున్నాను. జావా అలాగే అంబలి రుచిగా రావడం కోసం కాస్త రాగుల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు మనకి మొత్తంగా 6 కప్పులు అయ్యాయి కదా రాగులతో సహా. వీటన్నిటిని నీళ్లు వేసి 3 నుంచి 4 సార్లు లేదా దీనిపైన పొట్టు మట్టి అంత పోయేంత వరకు శుభ్రంగా కడగాలి. చిరుధాన్యాల్లో ఎప్పుడు కూడా మట్టి అలాగే పొట్టు ఎక్కువగా ఉంటుంది. వీటిని చాలా ఎక్కువ సార్లు కడగాల్సి వస్తుంది. కడిగిన వీటిపైన మంచి నీళ్ళను వేసేసుకొని మనం వీటిని దాదాపు 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ రాత్రంతా నానబెట్టాను. మీరు ఇలా గింజల్ని కడిగి నీళ్లు పోసినప్పుడు నీళ్లు ఎప్పుడైతే ఇలా తేటగా వస్తాయో అప్పుడు మనం శుభ్రంగా కడిగినట్టు. మూత పెట్టి రాత్రంతా వీటిని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూడండి, పైన కాస్త నురగ వచ్చింది కదా. మనం ఎంత శుభ్రంగా కడిగినా కాస్త నురగ వచ్చి పొల్లటి వాసన వస్తుంది. మీరు దాదాపు 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకున్నారంటే ఇలాగే వస్తుంది. ఏమీ కంగారు పడకండి, అది మనకి మంచి హెల్దీ ఫుడ్డే. ఇలా నానిన తర్వాత మళ్ళీ మీరైతే ఒక 3 సార్లు దాకా శుభ్రంగా ఆ వాటర్ని వంపేసుకుంటూ కడగండి. కడిగి ఏ నీళ్ళు లేకుండా వంపి పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిని ఒక చిల్లులు గిన్నెలో వేసి ఒక 30 నిమిషాలు పక్కన ఉంచుకున్నామంటే ఎక్కడైనా ఉన్న వాటర్ అంతా కూడా ఈ చిల్లుల్లో నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వీటిని ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ పైన పల్చగా పరుచుకోవాలి. నేనైతే వీటిని ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ గాలి కింద ఒక 4 నుంచి 5 గంటల పాటు ఆరబెట్టుకున్నాం అనుకోండి పల్చగా, ఇవి మనకి తొందరగా డ్రై అయిపోతాయి. అదే ఎండలో అయితే మనకి ఒక 2 గంటలకే ఇవి మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. నేనైతే ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టానండి. ఇక్కడ 5 గంటలు ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి, మనకి చక్కగా డ్రై అయిపోయాయి కదా. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి, లేదా బయట మిల్లులో ఆడించుకున్నా సరిపోతుంది. నేనైతే ఇవంతా కూడా 1 కేజీ దాకా ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటున్నా. ఇలా చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో వేసాము అంటే పౌడర్ మనకి ఫైన్ పౌడర్ లాగా మంచిగా వస్తుంది. అందుకని నేను చిన్న జార్ తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని జల్లిస్తున్నాను. జల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు జల్లిస్తున్నానో మీకు వివరంగా చెప్తాను. మనం ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి మరి మెత్తగా ఉందనుకోండి, మనం కలిపి జావ తయారు చేసుకునేటప్పుడు ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇక్కడ వీడియోలో చూడండి, ఇలా నైస్ పౌడర్ లాగా అక్కడక్కడ ఉంది అనుకోండి, అది మనకి ఉండలు కట్టుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది అనమాట. అందుకనే మీకు ఇక్కడ జల్లించి క్లియర్గా చూపిస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకునే విధానం ఎలా ఉండాలి అంటే కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసామనుకోండి, మనం వాటర్లో కలిపి గంజి చేసుకునేటప్పుడు అదంతా కూడా ఉండలు కట్టేస్తుంది. అందుకని కాస్త నైస్ నూకలాగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, అక్కడక్కడ మెత్తటి పిండి ఉంటుంది, అక్కడక్కడ సన్నటి నూక ఉంటుంది అనమాట. అలా గ్రైండ్ చేసుకుంటేనే మనం అంబలి చేసుకోవడానికైనా జావ చేసుకోవడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ చిట్కాని అయితే ఫాలో అవ్వండి. మీరైతే జల్లించకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక 2 గంటల పాటు పక్కన ఉంచుకున్నామంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి అంతా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం ఈ పిండిని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు జావా మరియు అంబలిని రెండింటిని తయారు చేసి చూపిస్తానండి. దానికోసం ఒక బౌల్లోకి 4 స్పూన్ల దాకా పౌడర్ని తీసుకోండి. అందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని
జారుగా కలపండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా జారుగా కలుపుకున్నామంటే సరిపోతుంది. మనం పిండిని కాస్త నైస్ రవలాగా ఆడించాం కాబట్టి ఉండలు కట్టుకోకుండా జావా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరే వీడియోలో చూడండి. ఇప్పుడు స్టవ్ మీద కుండ పెట్టి అందులోకి 1 లీటర్ దాకా నీళ్ళని వేయండి. నేను ఇక్కడ తీసుకున్న పిండికి 1 లీటర్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేనైతే ఇక్కడ కుండ ఉంది కాబట్టి కుండలో తయారు చేస్తున్నాను. మీకు కుండ అవైలబుల్గా లేకుంటే స్టీల్ బౌల్లో అయినా తయారు చేసేసుకోవచ్చు. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చిరుధాన్యాల పొడిని ఒకసారి బాగా కలిసేలా కలిపి ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి, ఎప్పుడైనా పొంగొస్తుంది అన్నప్పుడు లో ఫ్లేమ్లోకి ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇది ఉడికించుకోవాలి. దాదాపు నాకు ఇదంతా మంచిగా ఉడకడానికి 15 నిమిషాల టైం పట్టిందండి. అలా ఉడికించుకుంటేనే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మిల్లెట్స్ అనేది కాస్త ఎక్కువసేపు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనం పిండిని చాలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నామంటే తొందరగా అడుగంటేస్తుంది, అడుక్కు చేరి. కానీ ఇక్కడ నేను కొద్దిగా రవ్వలాగా ఆడించాను కాబట్టి ఇది తొందరగా అడుగంటదనమాట. అందుకని మీరు కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఉడికించుకోవడం చాలా చాలా ఈజీ అవుతుందండి. చూడండి, ఇక్కడ మొత్తంగా 15 నిమిషాలు ఉడికించాక చూపిస్తున్న జావా అనేది పర్ఫెక్ట్గా తయారైపోయిందండి. ఇక మనం ఉడికించక్కర్లేదు. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించేసేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ మీకు అంబలి మరియు జావా 2 చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు జావాని చూపిస్తాను. ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదా, ఈ వేడిగా ఉన్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి కానీ లేదా ఒక గ్లాస్లో కానీ తీసేసుకోవాలి. మనకి ఎంత తాగగలమో అంత. ఇది ఈవినింగ్ టైంలో తాగడానికి లేదా మార్నింగ్ టైంలో కాఫీ బదులుగా తాగడానికి చాలా మంచిదండి. ఇది పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇచ్చాము అంటే ఇందులోకి మీరు మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు జావాని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అదే ఒక గ్లాస్లోకి ఇందులోకి చిక్కటి పాలను కూడా కలిపి మీరు పిల్లలకి ఇవ్వచ్చు. నేనైతే ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ని, మిరియాల పొడిని, ఉప్పును వేసుకొని వేడి వేడిగా తాగేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో లేదా వర్షాకాలంలో ఇలా వేడి వేడిగా తాగామంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇది ఎముకల దృఢత్వానికి అలాగే పిల్లలు ఎదగడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. మీరు కూడా పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి. పిల్లలకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 40 ఏళ్ళు దాటాక అరుగుదల చాలా తగ్గుతుంది కాబట్టి మనం నైట్కి డిన్నర్లోకి ఒక గ్లాస్ జావాని తాగేసామంటే కడుపు నిండిపోతుంది. మనకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక జావాని తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు అంబలిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను అంబలిని కూడా సపరేట్గా ఏమి ఉడికించలేదండి. ఇందాక మనం ఉడికించుకున్న లీటర్ వాటర్లో నుంచి మనకి ఎంత జావ కావాలో అంత తీసుకున్నాం కదా, మిగిలినది చల్లపడ్డాక మూత పెట్టి రాత్రంతా పులగపెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంబలిని ఎలా చేయాలో చూపిస్తాను. ఈలోపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి చల్లారిపోయింది కదండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే ఇది మనకి దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడిగా ఉన్నది స్టోర్ చేసుకున్నామంటే కొన్ని రోజులకి ముగ్గిపోయిన స్మెల్ వస్తుంది, అలాగే పురుగు కూడా తొందరగా పట్టేస్తుంది. అందుకని పిండిని బాగా చల్లార్చి తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో వేసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఇది మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అంబలిని, జావని రెండింటిని తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఈ పిండితో మనం రొట్టెలు, దోశలు కూడా వేసేసుకోవచ్చు. ఈ దోశలు, రొట్టెలు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో అవి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రోజైతే జావని మరియు అంబలిని మాత్రమే చేసి చూపిస్తున్నాను. ఇందాక మీరు జావని ఎలా తయారు చేసేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు అంబలిని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి. దానికోసం ఒక పావు లీటర్ దాకా చిక్కటి పెరుగును తీసేసుకొని బాగా చిలికి మజ్జిగను తయారు చేసేసుకోండి. మజ్జిగ కూడా మరీ పల్చగా లేకుండా కాస్త చిక్కగా ఉండేలాగా చూడండి. ఇలా తయారు చేసుకున్న ఈ మజ్జిగని పక్కన ఉంచేసేసుకొని మనం రాత్రంతా పులగబెట్టుకున్నాం కదా, చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇది కాస్త గట్టిపడి ఉంటుంది. మనం వేడిగా ఉన్నప్పటికీ చల్లబడ్డాకి కొంచెం తేడా వస్తుంది కదా, చూడండి కాస్త గట్టిపడింది కదా. అందుకని ఇందులోకి మనం పెరుగు వేసుకున్నాం అనుకోండి మరీ గట్టిగానే ఉంటుంది. అందుకని మజ్జిగ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే పెరుగునైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఈ అంబలిని ఎప్పుడు కూడా మజ్జిగతోనే తింటూ ఉంటానండి. మనం రాత్రంతా పులగబెట్టుకోవడం వల్ల ఇందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది మన గట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేదా కడుపులో ఏదైనా అజీర్తి సమస్య ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనకి ఎంత
గంజి కావాలో అంత పక్కకు తీసేసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపాలి. నేను ఇక్కడ మొత్తంగా కలపలేదండి, కొద్దిగా మాత్రమే కలిపి మిగతాది ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుందామని పక్కన ఉంచేసాను. ఇప్పుడు మార్నింగ్కి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఉప్పుని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీర తరుని, అలాగే కొద్దిగా జీరా పౌడర్ని, ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా వేసేసుకోవచ్చు. అంటే ఉప్పు మాత్రమే వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇలా కూడా వేసి తీసేసుకోవచ్చు. నేనైతే తక్కువగా ఎలాంటి ఆయిల్ లేకుండా తినాలనుకుంటున్నాను కాబట్టి ఇవి మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే పోపును కూడా పెట్టేసేసుకోవచ్చు, జీడిపప్పు వేసేసుకొని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. బరువు తగ్గడానికైనా, మనం ఫిట్గా ఉండడానికైనా, పిల్లల ఎదుగుదలకైనా, ఎముకల దృఢత్వానికైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలకు ఇది చాలా మంచిది. మన పెద్దలు ఇప్పటికీ బలంగా ఉన్నారు అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్డే. మనం తినే ఈ ఫుడ్ కంటే కూడా ఇలాంటి చిరుధాన్యాలతో చేసుకున్న ఫుడ్ తినడం మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి మీరు వీడియో చూశారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. వారానికి ఒక్కసారైనా ఈ ఫుడ్ను తినడానికి ట్రై చేయండి. మరి మీరు ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.